నువ్వు ఎవరితో ఏ హీరోయిన్తో యాక్ట్ చేయాలని కోరుకుంది? నాకానా హీరోయిన్లు అంటే 2 years 3 yearsలో మారిపోతున్నారని నాకు అంత సరే నీ ఇప్పుడు ఈ వయసు ఆ హీరోయిన్స్ ఇప్పుడు ఉంటే ఈ ఫలానా హీరోయిన్తో చేయాలని ఉందని నిజంగా అంటే కనుక శ్రీదేవి గారు, నాకు శ్రీదేవి గారు ఒకళ్ళు, సావిత్రి గారు ఒకళ్ళు, రీసెంట్గా కాజల్ గారు, మన తెలుగు కాజల్, తెలుగు హీరోయిన్ కాజల్ గారు. అంటే కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. కొట్టుకునేటప్పుడు కానీ తిట్టుకునేటప్పుడు కానీ మిస్టర్ పర్ఫెక్ట్లో కానీ కొన్ని వాటిల్లో నాకు చాలా ఇష్టం. అంతే, ఇంకా ఎవరు వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలని అయితే మటుకి అదేం లేదు. కానీ ఓకే, ఆయన హీరోయిన్ గురించి అడిగింది, హీరోల గురించి అడగచ్చు కదా, ఏ హీరోతో చేయాలని, మల్టీ స్టార్ ఏ హీరోతో చేయాలనుంది? ఏ హీరోతో చేయాలనుంది? నా ఫ్రెండ్ అన్నయ్య సాయిధరం తేజ్తో చేయాలనుంది. అవునా? నాకు చాలా ఇష్టం ఆడంటే. అంటే మీరు ఎట్లా ఫ్రెండ్స్? క్రికెట్ సీసీఎల్కి ముందు నుంచే మాకు ఒక 5-6 years నుంచి మేము నైట్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్ దగ్గర నుంచి నాకు చాలా క్లోజర్ ఉన్నాను. తనతో చేయాలని, ఇప్పుడంటే స్టార్ రేంజ్కి వెళ్ళిపోయాడు, ఇంకా పెద్ద స్టార్కి వెళ్తాడు, డెఫినెట్గా ఇంకా సూపర్ స్టార్కి వెళ్తాడు. నాకు ఇష్టం. మా ఇద్దరు బాడీ లాంగ్వేజ్, ఇద్దరం తిట్టుకుంటూ ఉంటాం, ఇద్దరం భలే ఉంటుంది. మా కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఓకే, ఏదన్నా మల్టీ స్టార్ సినిమా అంటే కనుక నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను వాటికి అనుకుంటా, తన ఏ స్టేజ్లో ఉంటాడు, నేను ఏ స్టేజ్లో ఉంటాను తెలియదు, కానీ నా ఇదనమాట. చాలా బయట మీ ఇద్దరం కలిస్తే అక్కడ ఎంతమంది ఉంటే అలా అందరూ మా ఇద్దరు కల్లే చూడాలి, అటెన్షన్ అలా అయిపోతారు. అంటే అంతా కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ, నవ్వుకోవడం కానీ అలా ఉంటుంది మా ఇద్దరం మధ్యన. అందుకని నాకు ఆ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది, ఏ సీన్ అయినా కూడా. ఆ రిలేషన్ వల్ల ఏంటంటే ఏ సీన్ అయినా కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతామని, అంతే. అంటే మిగతా వాళ్ళతో చేయకూడదని కాదు చెప్తున్నాను. ఫ్యామిలీ డాక్టర్ల నుంచి యాక్టర్లుగా ఇండస్ట్రీలో మారిపోయారు కదా, అసలు చదువంతా వేస్ట్ అయిపోయిందని ఎప్పుడు అనిపించదా మీకు? అస్సలు కాదన్నయ్య, చదువు అనేది నాకు తెలిసి అంటే వేస్ట్ అని నేను అన్న, కానీ డెస్టినీ అయితే ఒకటి రాసి పెట్టి ఉంటుంది మనకి, దాని ప్రకారంగా వెళ్ళాలి. ఆ టైంలో చదువుకోమని చెప్పాడు దేవుడు, చదువుకున్నాం. ఈ టైంలో ఇలా ప్రొడక్షన్ చేసుకోమన్నాడు, చేసుకున్నాం. ఈ టైంలో హీరోగా చేయమన్నాడు, చేస్తున్నాడు. రేపు ఏం చేయమంటాడో తెలియదు. అంటే ఎందుకు ఈ మాట అన్నా అంటే, చదువు వల్ల ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అని బయట తెలుస్తుంది అన్నయ్య, ఒక లోకజ్ఞానం అనేది తెలుస్తుంది. చదువు అంటే పుస్తకాల్లో ఉన్నది చదువుకోవడమే చదువు అంటే మట్టి నేనైతే అది అనుకోలే. ఒక తెలుసుకోవచ్చు కదా, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవచ్చు, అసలు బయట ఏం జరుగుతుందో ఏంటి అని తెలుసుకుంటే. కానీ మేము మటుకి అది మా లైఫ్లో మటుకి అన్నయ్య, నేను, మా చిన్నోడు ముగ్గురు డాక్టర్ లేదు, ముగ్గురు ఇటు వచ్చేసాం ఈ ఫీల్డ్లోకి. ఇప్పుడు ఇది యాక్టింగ్ అంటే హీరోగా అవ్వడానికి ముందు ఏంటి చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? అసలు అనుకోకుండా వచ్చావు కదా, అసలు ఎలా? ఇష్టం అన్నయ్య, అది కూడా నాకు ప్రొడక్షన్ ద్వారానే హెల్ప్ అయింది. ఎందుకంటే మేము చేసిన ఆట కావచ్చు, ఛాలెంజ్ ప్రోగ్రామ్ కావచ్చు, ఫ్యామిలీ సర్కస్, మాయాదీపం, వీటిలో చేసేటప్పుడు ఏంటంటే నేను ఆట ఒక పార్టిసిపెంట్గా చేశాను. నేను ఓంకార్ బ్రదర్గా తెలియదు. ఓకే ఓకే, నేను సెలక్షన్స్కి వెళ్ళా, ఆట 3 నాకు బాగా గుర్తు. నేను ఓంకార్ బ్రదర్ అని తెలియదు, సెలక్షన్స్కి వెళ్ళడం జరిగింది, నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. టాప్ 12 కంటెస్టెంట్లో నేను పార్టిసిపేట్ చేశాను. బట్ ప్రొడక్షన్లో అందరికీ తెలిసిన ఓంకార్ బ్రదర్ అని, జడ్జెస్కి తెలుసు, అన్నయ్యకి తెలుసు. కానీ అలా నా టాలెంట్తో టాప్ 5 వరకు వచ్చేసా. టాప్ 5 వరకు వచ్చేసాను అన్నయ్య. టాప్ 5 వచ్చేస్తే జీ తెలుగు యాజమాన్యం వాళ్ళు, ఓంకార్ గారు తమ్ముడు టాప్ 5లో ఉన్నాడు, ఫైనల్స్ జరిగిపోతున్నాయి రేపు ఎల్లుండో. ఇప్పుడు ఈ టైంలో ఓంకార్ బ్రదర్ అశ్విన్ అని తెలిస్తే ఓటింగ్ సిస్టమ్ ఉండేది అప్పుడు. గెలవటానికి ఎవరిని గెలవాలంటే ఓటింగ్. ఈ టైంలో సెకండ్ ప్లేస్ కానీ ఫస్ట్ ప్లేస్ కానీ ఏ ప్లేస్ కానీ వస్తే రేపు ఎప్పుడన్నా ఓంకార్ తమ్ముడు అశ్విన్ కాబట్టి తనకు ఆ ప్లేస్ వచ్చింది, వాళ్ళు కుమ్మక్క అయిపోయారన్న మాట వస్తే ఆటాకి బ్యాడ్ నేము, మీకు బ్యాడ్ నేము, ఛానల్కి బ్యాడ్ నేమ్ అన్నారు. అప్పుడు ఆట అంటే ఓంకార్, ఓంకార్ అంటే జీ తెలుగు అంటే ఇలా వైస్ వర్సా ఉండేది. అన్నయ్య వచ్చి అన్నాడు, ఇలా అంటున్నారు తమ్ముడు ఏంటంటే, అన్నయ్య నువ్వు ఎలా అంటే అలా, నాకు ఏం ఇంత ఆలోచించామని కూడా కదా, ఎలా అంటే అన్నయ్య మీరు ఎలా అంటే అలా అన్నయ్య అంతే. అప్పుడు 5 కాస్త ఫైనల్స్లో 4 చేశారు. ఫైనల్స్లో నన్ను ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయమన్నారు అన్నయ్య. స్పెషల్ పర్ఫార్మెన్స్ దశావతారం సాంగ్ చేశా. కమల్ హాసన్ గారిది రాయని మంత్రం కంటేనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కోసం నేను దగ్గర 10 నుంచి 12 కేజీలు ఇలా బాడీ అలా అవ్వాలి, అలా ఉండాలని చెప్పి గుండు కొట్టించుకొని పిలక పెట్టుకొని సేమ్ యాస్టీస్ గెటప్గా చేశాను. అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి అందరూ నాకు క్లాప్స్ కొట్టారు ఆ రోజు. అంతా బాగానే ఉంది.
బాగా చేసాను. నాకు అసలు ఏమీ లేదు మైండ్లో, అన్నయ్య చెప్పాడు చేశాను అంతే. అన్నయ్య ఏం చెప్తే చేయటం తెలిసి చేసేసాను, అయిపోయింది. ప్రతి పర్ఫార్మెన్స్ అవ్వగానే మాట్లాడతారు జనరల్గా. ఆ రోజు అన్నయ్య మాట్లాడుతున్నాడు, నేను వింటున్నా. ఈరోజు అశ్విన్ ఫైనల్స్లో లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అని అన్నారు అన్నయ్య. నేనేమనుకుంటాను, జనరల్గా బ్రదర్గా నేను ఉండకూడదు కదా, అందుకని చెప్పి మామూలుగా ఏదో చెప్తానికే అని అనుకున్నారు. నేను అలాగే ఫీల్ అయ్యేది యాక్చువల్గా. సడన్గా ఈరోజు అశ్విన్ ఫైనల్స్లో లేకపోవడానికి కారణం వాడు నా తమ్ముడుగా పుట్టడం, వాడు చేసుకున్న పాపం అన్నాడు స్టేజ్ మీద. నువ్వు నమ్మవన్నయ్య, ఏడ్ చేశాను నేను. అంటే నాకు మైండ్లో లేదు ఈ మాట అంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్యే లోకం అనుకొని వచ్చాం మేము. ఆ మాట, వీడు నా తమ్ముడుగా పుట్టడమే వాడు చేసుకున్న పాపం. ఎంతోమంది తమ్ముళ్ళకి ఈ స్టేజ్ ద్వారా నేను ఎంతోమందికి లైఫ్ ఇచ్చాను, బట్ నా తమ్ముడికి నేను లైఫ్ ఇవ్వలేకపోయాను. నిజంగా వాడు నా తమ్ముడుగా పుట్టడం, వాడు చేసుకున్న పాపం. నా తమ్ముడుగా పుట్టకపోయినంటే నేను అందరు తమ్ముళ్ళని ఎంకరేజ్ చేసినట్టు నేను వాడిని ఎంకరేజ్ చేశాను. వాడు ఎంత బాగా చేసినా నేను స్టేజ్ మీద ఏ రోజు వాడిని పొగడలేదు అని ఆయన చెప్తే నేను ఏడ్ చేశాను. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలే. చిన్న పిల్లోడు ఏడినట్టు. ఆ డ్రెస్ కూడా ఎలా ఉంటుందంటే పంచి కట్టుకుని ఉన్నా, అసలు లిటరల్లీ నాకు కళ్ళం ఇచ్చాను, ఎక్కులు పెట్టి ఏడ్చాను ఆ రోజు స్టేజ్ మీద. అంటే అన్నయ్య దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆ మాట అంటాడని. ఈరోజు నా తమ్ముడే లేకపోయింటే నేను ఈ స్టేజ్లో ఉండేవాన్నో, నేను డాక్టర్ చదివి ఎటు నుంచి ఎటు వెళ్ళామో నాకే తెలియదు. బట్ వాడు నాకు అంత చేస్తే నేను వాడికి ఏం చేయలేకపోతున్నా. బట్ తమ్ముడు, నేను నీకు మాట ఇస్తున్నా, ఏదో రోజు నిన్ను నిలబెడతాను, నేను హీరోగా నేను నుంచో పెడతాను తమ్ముడు, నీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. అంటే ఆయన నాకు హీరోగా నిలబెట్టారనో లేకపోతే అలా అని, ఇట్స్ లైక్ గ్రేట్ అంతే. ఈ మాట నిలబెట్టుకున్నారని కాదు, అంటే అంత ఓపెన్గా మాట్లాడతారు, నిజాయితీగా. ఆయన ఆ రోజు స్టేజ్ మీద అలా చెప్పంగా నాకు ఎడ్ చేస్తూ ఉన్నా. అలా మా బాండింగ్ అలా ఉంటుంది అన్నయ్య. ఏమో చాలామంది అంటుంటారు, మీలాంటి బ్రదర్స్ని ఎక్కడ చూడలేదండి అని. చాలా రెస్పెక్ట్. అన్నయ్య నాకన్నా ఒక 4-5 years పెద్ద అన్నయ్య నాకన్నా. ఒక భయం, భక్తి, ప్రేమ అన్నీ అన్నయ్య అంటే. ఎందుకంటే డాడీ ఒక 8 years 9 years నుంచి పారలైజ్డ్ అన్నయ్య, నడవలేరు, బెడ్ రీడ్ అని. ఆయన అన్నీ అన్నయ్య. అప్పటి నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి అన్నయ్య మొత్తం. అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉండరు అన్నయ్య ఈ రోజుల్లో, ఉండరు. నేను మా అదృష్టం ఆయన బ్రదర్గా పుట్టడం. మా అమ్మోళ్ళు అలాంటి అన్నయ్యకి తమ్ముళ్ళుగా పుట్టించడానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ మా అమ్మ నాన్నకి. ఎందుకంటే నేను చెప్పుకుంటుంటాను ఈ మాట, నా గొప్పతనం ఏం లేదన్నయ్య. నేను ఈరోజు హీరో అయ్యానంటే బికాజ్ ఆఫ్ మా అన్నయ్య. మా అన్నయ్య లేకపోతే నేను లేను. మా అన్నయ్య నా లైఫ్. ఎందుకు అంటే అన్నయ్య గురించి ఏంటి తమ్ముడు అలా చెప్పుకుంటున్నాడు అని అనుకోవచ్చు, బట్ ఓంకార్ అన్నయ్య లాంటి అన్నయ్య ఉంటే కనుక ఎలాంటి తమ్ముడైనా డెఫినెట్గా తన డ్రీమ్స్ని అచీవ్ చేసుకుంటాడు అన్నయ్య. ఇది మటు కన్ఫర్మ్. నేను అన్నది ఇప్పుడు హీరోగా అవుదామని కెరీర్ స్టార్ట్ చేసావా, లేదా మామూలు ప్రొడక్షన్ ఏదో అనుకోకుండా హీరో అయ్యావా? లేదన్నయ్య, హీరో నేను అరౌండ్ 2003 అనుకుంటాను, 4లోనో 3లోనో అన్నయ్య ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఆదిత్య మ్యూజిక్లోకి ముందు ఒక చిన్న ఛానల్లో SDTV C ఛానల్ యాంకరింగ్ స్టార్ట్ చేసేవాడు. నేను అప్పుడు కాకినాడలో మెడికల్ కాలేజ్లో అప్పుడే సీట్ వచ్చింది నాకు. అవుతుంటే అక్కడ మిస్టర్ కాకినాడగా నేను ఫస్ట్ వచ్చా. వచ్చినప్పుడు నేను అన్నయ్యని అడిగా, అన్నయ్య ఇలాగా నేను కూడా సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నాను అన్నయ్య, ఫొటోస్ అవి పంపిస్తాను. అప్పుడు తేజ గారు ఆయన ఫస్ట్ చిత్రం వాటి ఫొటోస్ అడిగేవారు. నేను వస్తాను అనుకుంటున్నాను అన్నయ్య, ఏమంటారు అన్నయ్య అని. అంటే తమ్ముడు మనకి ఎవ్వరు లేరు నాన్న, మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఫస్ట్ నువ్వు చదువు కంప్లీట్ చేసుకో, రేపొద్దున మన ఇందులో ఉన్నా ఉండకపోయినా నీ చదువు నీకు హెల్ప్ చేస్తుంది, అంతేగాని దీన్ని నమ్ముకొని రేపొద్దున నువ్వేం చేయలేకపోతే నువ్వు కెరియర్లో డౌన్ అవటం నాకు ఇష్టం లేదని ఆయన డాక్టర్ చదివి నన్ను మా తమ్ముని కూడా డాక్టర్ చదివించారు. అది అన్నయ్యే. అంటే ఫ్యూచర్లో ఎక్కడైనా హాస్పిటల్ పెడితే ముగ్గురు అన్నదమ్ములు ఒకే చోట ఉండాలని ఆయన కోరిక. అనుకోకుండా ఆయన టీవీ సైడ్కి రావటం, అటు నుంచి నేను రావటం, ఇంకా అన్నయ్య ఏం చెప్తే ప్రొడక్షన్ ఆయన పైన ఉంటే నాకు అన్నీ ఇలా చేసుకోవాలంటే ప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటాం, ఇష్టం చేయాలని. కానీ నాకు అప్పుడే చెప్పారు 2010-2011 వరకు వెయిట్ చేయాలని, అప్పుడు చేస్తానని నాకు అన్నయ్య మాట ఇచ్చారు. అప్పుడు ఆ మాట ప్రకారంగానే ఆయన జీనియస్లో చేయటం. కానీ జీనియస్లో అది నాకు అంత బడ్జెట్ నా మీద వర్కౌట్ అవ్వదని అంటాం, వన్ ఆఫ్ ద లీడ్గా నన్ను పెట్టడం, అలా జరిగింది. అది ఆ తర్వాత రాజుగారికి అయితే, ఆ తర్వాత జత కలిసి మీకు తెలుసా కదా. అంతేగాని క్రికెట్ కోసం యాక్టర్ అని కాదు, ఇష్టం నాకు, చిన్నప్పటి నుంచి ఇష్టం. చాలా మొహమాట వస్తున్నాను నేను, బికాజ్ ఆఫ్ ప్రొడక్షన్లో చేయటం వల్లే నేను ఇంత ఫ్రీ అయిపోయానేమో. నేను నిజంగా చాలా మొహమాట వస్తాను, అసలు మాట్లాడను.
అలాంటిది ప్రొడక్షన్ చేయటం వల్ల నేను చాలా ఫ్రీ అయిపోయా. ప్రొడక్షన్ చేయడం వల్ల ఇది అంటే ఏం లేదు, అందరితో మాట్లాడాలి. ప్రొడక్షన్ అనేది వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి, టైం చెప్పాలి, టైం షూట్ చేయాలి, టైం పంపించాలి. అదొక పెళ్ళి, ఓ రోజు షూటింగ్ అంటే ఓ రోజు పెళ్లి చేసినట్టే, అది అలా అలవాటు అయిపోయింది.